అండి. ఈ వీడియో రికార్డ్ చేసి దగ్గర 2 మంత్స్ ఒక 3 మంత్స్ అవుతుంది. మేము లాస్ట్ టైం ఆఫీస్ కలీగ్స్ అందరూ కలిసి మేకేదాటుకి వెళ్ళాం. సంగమ మళ్ళీ అక్కడ నుంచి మేకేదాటుకి వెళ్ళాం. అక్కడ ప్లేస్ సంగతి పక్కన పెడితే ఆ వెళ్ళే దారి ఉంది కదా, అద్భుతంగా ఉంటుంది. మేము స్టార్ట్ అయింది అయితే ఆఫ్టర్నూనే, కానీ ఎండ ఎక్కువగా లేదు, చాలా తక్కువ ఉంది. మీరు వీడియోలో చూడవచ్చు, ఎండ చాలా తక్కువ ఉంది, మేఘాలు కమ్ముకున్నాయి. అండ్ ప్లేస్ అయితే చాలా చాలా సూపర్ ఉంటుందండి. అలా డౌన్కి వెళ్ళాలి, చుట్టూ చెట్లు, చాలా అద్భుతంగా ఉండింది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను మాటల్లో చెప్పలేను. బెంగళూరు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళరండి, చాలా హ్యాపీ థ్రిల్ ఫీల్ అవుతారు. అది బెంగళూరుకి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్లేస్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 20 to 30 మినిట్స్ అక్కడే ఆగిపోయాము. ఎప్పుడూ అలానే పువ్వులు ఉంటాయో లేదో తెలీదు, అప్పుడు సీజన్ కాబట్టి ఉందనుకుంటా. చాలా అద్భుతంగా ఉండింది. అక్కడ రీల్స్ చేసుకుంటూ, బైకుల మీద వస్తూ, దాన్ని వీడియోలు తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ కంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం ముందుకి. మళ్ళీ ఎవరినో అడిగితే చెప్పారు రిటర్న్ వెళ్ళాలని. అండ్ దట్టు బస్లోనే వెళ్ళాలి, వెహికల్స్ అలో చేయరు, 2 వీలర్స్. మేమందరం 2 వీలర్స్లోనే వెళ్ళాం. బస్లో వెళ్ళాలి. అక్కడ అడవి జంతువులు ఏమో వస్తాయంట దారి మధ్యలో. అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు, వాటరు, చిప్స్ లాంటివి. వాళ్ళకు మాత్రమే అలో చేస్తారు బైక్లో, అందరికీ కాదు. మేకేదాటు అండి ప్లేస్ ఇది. దీన్ని మేకేదాటు అంటే కన్నడలో మేక దాటిన స్థలం అని. కొంచెం పెద్దగానే ఉంటుంది. వాళ్ళు చెప్పే కథ ఏంటంటే, లాస్ట్ ఎప్పుడో ఒకసారి పులి మేకను తరుముకుంటూ వస్తే మేక దీన్ని దాటి అవతల వైపుకి వెళ్ళిందంట. పులి ఎలాగో దాటలేదు దాన్ని. అప్పటి నుంచి ఈ ప్లేస్ని మేకేదాటు అని అంటారు. ఈ ప్లేస్ వచ్చేసి కనకపుర తాలూకు కావేరి అండ్ అర్కావతి నదుల సంగమం దగ్గర ఉంది. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అది లోయ చాలా లోతుగా ఉంటుందండి. అది దాటడం అంటే మామూలు విషయం ఏం కాదు. అండ్ ఈ మేకని అక్కడ అందరూ లార్డ్ శివుడిగా భావిస్తారు. మేము సంగమకు కూడా వెళ్ళాం, అక్కడ కూడా చాలా బాగుంటుంది. అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. అక్కడ పైనుంచి ఇలా కిందకు రావడానికి దారి కూడా కొంచెం బాగుంటుంది. ట్రెక్కింగ్ చేసిన ఫీల్ వస్తుంది. వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, పైకి వెళ్ళాలి. కింద దిగేటప్పుడు అయితే చాలా బాగుంది. అక్కడ చాలా దగ్గరకు వదులుతారు. మేబీ అంత దగ్గరకు వదలకపోవడమే మంచిదేమో. కొంచెం డేంజర్, కొంచెం స్కిడ్ అయినా కూడా కిందకు పడిపోతాం. కష్టం, మళ్ళీ పైకి రాలేము, అంతే, పైకి వెళ్ళిపోవడమే. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ 8:30 నుంచి 5:30 వరకు అలో ఉంటుంది. ఆ తర్వాత అలో చేయరు. సో వెళ్ళేలాగుంటే ఆ లోపే వెళ్ళిరండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది కాకుండా ఇంకా వేరే చూడగలిగిన ప్లేసెస్ అంటే అప్పుడే చెప్పాను కదా, సంగమ ఒకటి ఉంది. అండ్ చుంచి ఫాల్స్ ఉంటుంది, సంగమేశ్వర టెంపుల్ ఉంటుంది.